తిరుపతి జిల్లా వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు డక్కిలి మండలంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారని తమ మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు ప్రజలను మోసగిస్తున్నారని, ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు భూకబ్జాల పరంపర జరుగుతుందని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలను ఇప్పటివరకు పూర్తిగా నెరవేర్చలేదని, మా ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ రేటును తగ్గిస్తామని సూచించారు. ఇంధనం రేట్లు తగ్గించకపోగా ఇంధనం పొదుపు చెయ్యాలంటూ అధికార పార్టీ నాయకులు ఫోటోలకు ఫోజులివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా గొంతుకై ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం ఇప్పుడు ఏమయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉండవు అని చెప్పలేదమ్మా, మేనిఫెస్టోలో చెప్పలా. మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాము అన్నారు, పెంచము అని చెప్పడా. మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే కూటమి ప్రభుత్వం, దానిలో బీజేపీ మాకొద్దు, మోడీ గారికి తెలుసు ఇవన్నీ అబద్ధాలు, బూటకాలు. చంద్రబాబు నాయుడుతో ఒకసారి ఆల్రెడీ దెబ్బతిన్నాడు. మా బొమ్మ వద్దు, మా సింబల్ వద్దు అని మేనిఫెస్టోలో పెట్టింది పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాను అని చెప్పింది తెలుగుదేశం, జనసేన. లోకేష్ బాబు గారు సెల్ఫీలు తీసుకుంటారు, ఇక్కడ చూడండి పెట్రోల్ బంక్ అని, రేపు తగ్గించబోతున్నాను. ఆ రోజు అడిగారు విలేకరు మిత్రులు, ఎట్ట తగ్గిస్తారు సార్, మీది కాదు కదా, ఇది కేంద్రం ఉంది కదా. లేదు, రాష్ట్రం సెస్ అనేది ఉంటుంది, రాష్ట్ర పన్ను అనేది ఉంటుంది, అది తగ్గిస్తే మనం పెట్రోల్, డీజిల్ తగ్గించవచ్చు, మేము రాగానే తగ్గిస్తాం అని మేనిఫెస్టోలో పెట్టారు. 2 సంవత్సరాలు అయింది, ఆ పన్ను ఊసే లేదు, పెరిగింది. మోడీ గారేమో యుద్ధం అంటాడు. మరి నీ పన్ను ఏమైంది, రాష్ట్ర పన్ను ఏమైంది, రాకముందరే చెప్పిన మాట ఏమైంది, మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మరిచారా? జవాబు చెప్పనా? మరోలా. అది మోసం, తెలుసు ముందరే. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం, మాయ మాటలు చెప్పటం మామూలే, అలవాటు. దాని ప్రకారం మాట చెప్పారు, అది నిలబెట్టుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఈరోజు ప్రైస్ పెరిగింది, రేపు ఇంకా పెరగబోతుందంట. సరి చేయడానికి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీ చేతుల్లో ఉంది, రాష్ట్ర పన్ను మీ చేతుల్లో ఉంది, తగ్గించండి. ఇప్పుడు కొత్త నినాదం ఒకటి, మేము తగ్గించడం అంటే డజన్ కార్లని సగానికి 1/2 డజన్ కార్లు తీసుకుంటాం మా కాన్వాయ్లో. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. ఇంకెటో సింబల్ ఉంది కదా, సైకిల్, ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కి తోలుతున్నారు. కానీ నోటీస్ చేశారా, ఇప్పుడు ఆ సైకిల్ బొమ్మ ఎమ్మెల్యేలు తోలుతున్నట్టు పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది, మీరు చూడండి. అది షూట్ చేయడానికి ముందర ఒక బండి, దాని వీడియో తీయాలి కదా, సైకిల్ తొక్కుతున్నట్టు, అది ఒక బండి, సెక్యూరిటీ ఒక బండి, పక్కన ఫోటోల్లో కనబడాలని నాయకులంతా బండ్లు. అసలు శుద్ధంగా ఒక కారులో పోయా బాబు, ఇదంతా ఎందుకు? అది కూడా ఎంతసేపు ఆ వీడియో తీసినంత వరకే, మళ్ళా షరా మామూలే. దానికి మళ్ళా ఒక రూల్ బుక్ అన్నట్టు ఒకటి పెట్టారు, ఎవరు ఎలా ప్రయాణం చేయాలా. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అవసరాలను బట్టి స్పెషల్ ఫ్లైట్
ఇబ్బందులు కలిగినప్పుడు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తాడు. ఈ మధ్య కొంచెం బాగానే అలవాటైంది, మంచిదే ముఖ్యమంత్రి. మరి ఉప ముఖ్యమంత్రి ఆయన సినిమా షూటింగ్లకి హైదరాబాద్లో రాత్రి ఉండాలా, డబ్బింగ్ చెప్పాలా, షూటింగ్ పూర్తి చేయాలా, మళ్ళీ ఉదయం రావాలా స్పెషల్ ఫ్లైట్. మా మంత్రి మా అంటారంటే స్కూల్లో కాలేజీలు ఉన్నాయి కాబట్టి మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, ఐటీ ఒకటి ఉంది కానీ అన్నిట్లో ఉండరు ఆయన. మంచిదే, ముఖ్యమంత్రి గారి కొడుకు, మంచిదే, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. ఆయనకి స్పెషల్ ప్లేను, ఆయనకి హెలికాప్టర్లు. అక్కడేమన్నా కోత పెట్టారా, కొంచెం తగ్గించుకుంటాము, అరే ముగ్గురం పోతున్నాం కదా ఒక ప్లేన్లో పోయి వస్తాము అంటే ఆహా, తలా ఒక ప్లేన్ కావాలా, తలా ఒక హెలికాప్టర్ కావాలా. ఇది పొదుపు, ఆంధ్ర రాష్ట్ర పొదుపు. ఇప్పుడే చెప్పినట్టు హామీలన్నీ తొంగలో దొక్కారు. లేని వాటిని కనుక వెంపర్లాడటం, ప్రజలకు తెలియజేయాలి. ఆ రోజు మీరు హామీ ఇచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. పన్ను ద్వారా తగ్గిస్తాం, మాకు తెలుసు ఎలా చేయాలో, మాకు తెలుసు ఎలా తగ్గించాలో. ఇప్పుడే అన్నారు సంపద సృష్టించి పంచుతాం. మీకు తెలియలేదమ్మా, శ్రీకాకుళంలో సీఎం గారు చెప్పారు సంపద సృష్టించండి అంటే 3వ బిడ్డను కానండి 30,000 ఇస్తా, 4వ బిడ్డను కానండి 40,000 ఇస్తా. కానీ ఆల్రెడీ ఉన్న అమ్మాయి 18 సంవత్సరాలు నిండితే నెలకి 1,500 ఇస్తాను, 1,500. దాని మాట లేదు. చదువుకున్న నిరుద్యోగి ఇది వరకు 2,000 చెప్పాను, అప్పుడు ఇవ్వలేకపోయాను, ఇప్పుడు 3,000 ఇస్తాను అన్నాడు, పోయింది. కానీ మీరు 3వ బిడ్డను కానండి 30,000, 4వ బిడ్డను కానండి 40,000. అది సంపద, సంపద సృష్టి అది. ఇది కూడా ఈ కొత్త స్కీమ్ అంటే వాళ్ళకి స్కామ్ లాగా వినబడుతుంది, చెప్పేదేమో స్కామే. అది కూడా వెనకబడిన శ్రీకాకుళంలో మొదలుపెట్టారు ఈ కార్యక్రమాన్ని. అడిగేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మేము ఊరికే అప్పుడప్పుడు ముందుకొచ్చి తెలుగుదేశం ఇచ్చిన హామీలు, మా చెప్పిన మాయ మాటలు ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మాకేమీ తెలియదు అన్నట్టు, మాకేదో అమ్నీషియా అంటారు, అంటే మతిమరుపు. ఆ మతిమరుపుతో నేనేం చెప్పానో నాకు తెలియదు, ఇప్పుడు కొత్తవి చెప్తుండా. ఈ సంపద సృష్టి ముందరే తెలుసుంటే అప్పుడే చెప్పుండొచ్చు కదా. ఈ 2 సంవత్సరాల్లో పాపం పుట్టించుండేవాళ్ళు. నాయుడు గారి రాజకీయం పాపం, ఆయనేమో సినిమాలు తీసుకుంటా ఉంటాడు. మొన్న ఈ మధ్య ఆపరేషన్ అయిందంట, త్వరగా కోలుకోవాలని నేను కూడా కోరుకుంటుండా. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనండి. షూటింగ్లు ఉంటాయి, కొంచెం అవి పక్కన పెట్టండి. ఎందుకంటే మీది ప్రశ్నించే గొంతు అని మొదటి నుంచి చెప్తా ఉండరు, ప్రజలు నమ్ముండరు. ఇప్పుడైనా ఏదన్నా వచ్చి ప్రశ్నిస్తారేమోనని. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటారు, ప్రజల కోసం ఉంటారు, ప్రజల గొంతుగా మారి విషయాలు మీకోసం పోరాడుతూనే ఉంటారు. తప్పు చేసేవారిని ప్రశ్నిస్తారు. ఓటు హక్కు ద్వారా మీకేం చేయాలో మీకు తెలుసు. చాలా ఉత్సాహంగా ఉండరు. మా గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలా అని. తప్పకుండా అది జరుగుతుంది. అంతవరకు ఈ ప్రభుత్వం చేసే తప్పులు మనం కానీ ప్రశ్నించకపోతే అలాగే చేసుకుంటా పోతారు. ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజల తరఫున ఈ పార్టీ ఎప్పుడూ నిలుస్తుందని తెలియజేస్తూ జై జగన్. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.